అందరికీ నమస్కారం. 99 టీవీ చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. ఇంతకుముందు నేను మా ఛానల్లో భక్తి ఛానళ్ళు, భక్తి పాటలు వచ్చేవి. ఇప్పుడు అన్ని పాటలు కూడా కలిసి చిత్రసీమలో వేస్తున్నాం. ఈ కొత్త ప్రోగ్రాం ఈవేళ నుంచి స్టార్ట్ చేస్తున్నాం దీన్ని. అందరూ కూడా అవి ఆదరించినట్టుగానే ఇవి కూడా ఆదరించవలసిందిగా మనవి చేస్తున్నాం. అయితే ఇందులో చిత్రసీమలో మనం ఈరోజు తీసుకునేటటువంటి పాట గురించి చెప్తాను. 1964లో అంటే సూపర్ డూపర్ హిట్ అయినటువంటి ఒక గొప్ప సినిమా అది. ఆ సినిమా చరిత్రలోనే నిలిచిపోయేటటువంటి సినిమా అది. అతిరథ మహారథులందరూ కూడా ఆ సినిమాలో వర్క్ చేశారు. ఈ సినిమా చాలా గొప్ప సినిమా. ఆదుర్తి సుబ్బారావు గారు దీని దర్శకులు. అలాగే మన కె విశ్వనాథ్ గారు కూడా ఈ సినిమాలో అసోసియేట్ డైరెక్టర్గా కూడా పనిచేశారనమాట. అయితే సూపర్ హిట్ సాంగ్స్ అనేది కాన్సెప్ట్ మనం తీసుకున్నాం. ఈ సినిమాలో మనం తీసుకునేటటువంటి మోగమంచు సినిమా పాట నా పాట నీ నోట పలకాల చిలక అనే పాట తీసుకున్నాం. అయితే ఈ పాట గురించి విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే నా ప్రయత్నంలో ఎక్కడైనా ఒక చిన్న తప్పులు పొరపాట్లు ఉంటే అన్యదా భావించవద్దు. అయితే చిత్రానికి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు, అలాగే ఈ పాట రాసింది ఆత్రేయ గారు రాశారు. ఆత్రేయ గారు రాసిన తర్వాత సంగీత దిగ్గజం అనమాట ఆయన కేవి మహాదేవన్ గారు. అన్ని పాటలు ఆయనే ట్యూన్ చేశారు. చాలా అద్భుతంగా చేశారు ఇందులోనూ. అయితే ఒక చిన్న విషయం, పాట ఎలా పుట్టింది అనేటటువంటి దాంట్లో ఒక 2 మాటలు చెప్పేసి మనం పాటలోకి వెళ్ళిపోదాం. పాట జనపదుల నుంచి పుట్టింది. జనపదం అనగా జానపదం, జానపదులలోంచి వచ్చింది. అంటే జనం, కార్మిక కర్షకులు పనిచేసుకునేటటువంటి సందర్భంలో వాళ్ళ స్వేదాన్ని, అంటే యాక్చువల్గా చాలామంది సినిమాల్లో కూడా డైలాగ్స్ వస్తాయి, నా స్వేదాన్ని రక్తంగా మార్చాను మీకోసం అని కార్మికులు అంటూ ఉంటారు. అలాగే ఆ స్వేదంలో వచ్చినటువంటి ఆ శ్రమను మర్చిపోవడానికి ఈ పాటలు పుట్టాయి, అక్కడే పుట్టాయి. అందులో ఎన్నో రకాలు పాటలు ఉన్నాయి, బృందగానాలు ఉన్నాయి, కోలాటం, అవి ఇవి. అలాగే బతుకమ్మ అమ్మవారి గురించి కూడా ఈ పాటలు ఈనాడు పుట్టబడ్డాయి. బతుకమ్మ అమ్మవారి ఆ తల్లి స్తుతిస్తూ, ఆ తల్లిని స్తుతిస్తూ పాడినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. పాట అక్కడి నుంచి పుట్టింది. అయితే ఈ సూపర్ హిట్ సాంగ్కి కేవి మహాదేవన్ గారి సంగీతం అనుకున్నాం కదా, ఆయన ఈ పాటకు ట్యూన్ ఎలాగిచ్చారు అనేది చూద్దాం. నా పాట నీ నోట పలకాల చిలక, నీ బుగ్గలో సిగ్గులు అలకాల చిలక అనేది పాట. ఆయన ట్యూన్ ఎలా ఇచ్చారంటే, ట్యూన్ చెప్తాను. నా నా నే నాన్న నన్న నాన్న నిన్న నా నన్న నిన్న నా అనేది ట్యూన్ ఇచ్చారు. ఆ ట్యూన్ ఇస్తే దానికి అద్భుతంగా కట్టారండి. నిజంగా అద్భుతమైనటువంటి ఆ సాహిత్యాన్ని అమర్చి ఆ ప్రేమలో చేశారు ఆత్రేయ గారు అనమాట. ఆత్రేయ గారు ఎంతో అద్భుతంగా ఈ పాటను చేశారు. పాట ఒక 2 లైన్లు వినిపిస్తాను మీకు. నా పాట నీ నోట పలకాల చిలక, అంటే చిలక అని ఆయన చెప్తాడు నాగేశ్వరరావు గారు. ఆ సావిత్రి గారు వినేటప్పుడు చిలక అంటుంది, ఈయన చిలక అని చెప్తాడు. నా పాట నీ నోట పలకాల చిలక, ఆమె పాడుతుంది అప్పుడు నా పాట నీ నోట పలకాల చిలక. చి కాదు, సి సి చిలక, నా పాట నీ నోట పలకాల చిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల చిలక అనేటటువంటి ట్యూను. అది పల్లవి. చరణం కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. చరణం కూడాను అది ఏంటంటే,
పాట నువ్వు పాడాల, పడవనే నడపాల. పాట నువ్వు పాడాల, పడవనే నడపాల. నీటిలో నేను నీ నీడనే చూడాల. నీటిలో నేను నీ నీడనే చూడాల. నా నీడ చూసి నువ్వు కిలకిల నవ్వాల. నా నీడ చూసి నువ్వు కిలకిల నవ్వాల. పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల. పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల. నా పాట నీ నోట పలకాల చిలక. నీ బొగ్గలు సిగ్గులొలకాల చిలక. పాటిది. నేను అంటే సంగీత దర్శకుడిని కాదు, అలాగే సింగర్ని కూడా కాదు. పాట లయబద్ధంగా పాడేటప్పుడు శృతి, రాగం, లయ ఎక్కడైనా చిన్నగా తప్పుకుని ఉంటే అది అన్యదా భావించవద్దు. అయితే ఈ పాటకు మరి అన్నీ చెప్పాను కదా. మరి పాట గురించి, ఈ పాటకు ఒక రాగం ఉంటుంది. ఈ పాటలో కూడా నేను రాగాలు మీకు ప్రతి దాంట్లో కూడా మీకు రాగం చెప్తాను. ప్రతి పాటకి కూడా ఇందులో వచ్చే ఎన్నో సాంగ్స్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి సాంగ్స్. అన్నిటికి కూడా ఆ పాట, ఆ రాగం కూడా చెప్తాను. అయితే సంగీతం కేవి మహాదేవన్ గారు కట్టారు కదా. దీన్ని ఆయన ఎంత కష్టపడ్డారో ఈ పాటకు రాగం కట్టడానికి మీరు ఊహించండి. ఫస్ట్ శుద్ధ కాపీ రాగం దీనికి, అలాగే దైవతం, పంచమం కూడా ఉంటాయి. తర్వాత మధ్యమావతి రాగం కూడా ఇందులో సంచారం చేస్తూ ఉంటుందన్నమాట. మెయిన్గా శుద్ధ కాపీ రాగంలో ఈ పాటను ఆయన కంపోజ్ చేశారు. మహానుభావులు నిజంగా అన్నీ తీసుకున్నందుకే ఈ పాట ఆ రోజుల్లో హైలైట్ అయింది. సినిమా కూడా హైలైట్ అయింది. ఈ పాట కూడా చాలా హైలైట్ అయింది. అసలు ఈ ఒక్క పాటే కాదు, మగ మనుషుల్లో నిజంగా కేవి మహాదేవన్ గారు అన్ని పాటలు అలాగే ఉన్నాయి. అద్భుతమైనటువంటి పాటలు ఇవి. మరి ఈరోజు మనం ఈ కార్యక్రమం కొత్తగా స్టార్ట్ చేసాము. సూపర్ హిట్ సాంగ్స్ చిత్రసీమ అనే కార్యక్రమంలో ఇవి వస్తాయి. మళ్ళీ మీకు పాట అవన్నీ ఒకసారి గుర్తు చేసేస్తాను. పాట అంటే ఈ సినిమా నిజంగా చెప్పాలి అంటే అంటే పునర్జన్మల గురించి ఈ సినిమా కాన్సెప్టు. ఇది ఆదుర్తి సుబ్బారావు గారు డైరెక్టర్ గారు దీని గురించి పడ్డ పాటలు ఇంత అంతా కాదనమాట. అవన్నీ చెప్పాలంటే ఎన్నో ఎపిసోడ్లు చెప్పుకోవచ్చు మనం. ఈ కథ గురించి, ఈ కథలో ఉండేటటువంటి ట్విస్టుల గురించి, అన్ని గురించి కూడా ఆదుర్తి సుబ్బారావు గారు ఎంతో కష్టపడి చివరకు స్క్రిప్ట్ తయారు చేసి దర్శకత్వ బాధ్యతలు అన్నీ ఆయనే తీసుకున్నారు. ఇక నా పాట నీ నోట పలకాల చిలక అనుకున్నాం కదా. రచన ఆత్రేయ గారు, అలాగే సంగీతం కేవి మహాదేవన్ గారు, రాగం శుద్ధ కాపీ, దైవతం, అలాగే పంచమం. తర్వాత ఇందులో మధ్యమావతి రాగం కూడా అక్కడక్కడ సంచారం చేస్తూ ఉంటుంది. కానీ ఈ రాగాల విషయంలో కొంచెం జాగ్రత్తగా చేయాలనే చేస్తున్నాను. రాగాల విషయంలో కూడా ఎక్కడైనా ఏదైనా చాలా మటుకు నేను రాగం జాగ్రత్తగా చూసే చేస్తున్నాను. ఎక్కడైనా ఏదైనా తప్పులుంటే కొంచెం కామెంట్లో పెడితే నేను మళ్ళీ సరి చేసుకోగలను. మరి ఈరోజు ఈ పాట ఇంతటితో మనం ముగిద్దాం. రేపు ఒక మంచి పాటతోటి, అద్భుతమైన పాటతోటి చిత్రసీమ కార్యక్రమంలోకి మనం అడుగు పెడదాం. అంతవరకు సెలవు. నమస్కారం.